హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్, స్వీట్ కామెంట్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం అయితే మా అక్క వాళ్ళ అమ్మాయిని కాలేజీకి అయితే తీసుకెళ్ళామండి, హాస్టల్కి. తీసుకెళ్ళేటప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అయితే వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఇలా సరదాగా వీడియోస్ అయితే తీశాను. మేము వెళ్ళేటప్పటికి గోదావరి అయితే చాలా ఫుల్గా ఉందండి. నిజంగా ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. ఇక వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి, చాలా స్పీడ్గా వెళ్తుంది అండ్ చాలా పైకి కూడా ఉంది. నేను ఆగి వీడియో తీద్దాం అనుకున్నాను, మా ఆయనగారు అసలు ఒప్పుకోలేదు. కానీ అడగ్గా స్టాప్ చేశారు బైకు. ఆగి కిందకి చూస్తే నిజంగా ఆ సౌండ్కే నాకు భయం వేసింది. ఇంక అస్సలు వీడియో తీయలేదు, మామూలు ఇలా బైక్ మీద వెళ్తూనే వీడియో తీశాను. అంత శబ్దం అయితే వస్తుంది, వాటర్ సౌండ్ అక్కడ అంత ఫ్లోటింగ్ ఉందన్నమాట. నిజంగా అలా కిందకు చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. నాకైతే అంత ధైర్యం లేదు, అందుకే నేనైతే ఆగి అయితే తీయలేకపోయాను. చూడండి ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో వాటర్. ఇంకా అక్క వాళ్ళ అమ్మాయిని హాస్టల్కి తీసుకెళ్ళడం ఏంటి అనుకుంటున్నారు కదా. అక్క వాళ్ళ చిన్న అమ్మాయికి అయితే ఎంసెట్లో సీట్ అయితే వచ్చిందండి, ఫ్రీ సీట్ అయితే వచ్చింది. ఎక్కడంటే తాడేపల్లిగూడెం శశి కాలేజీలో అయితే వచ్చింది. తను తీసుకున్న గ్రూప్కి అక్కడ ఫ్రీ సీట్ అయితే వచ్చింది. అందు గురించి లాస్ట్ వీక్ అయితే తనని జాయిన్ చేసేసాము. మళ్ళీ ఆగస్ట్ 15 రాఖీ ఇలా 3 days హాలిడేస్ రావడం వల్ల మేమైతే ఇంటికి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి. మేమైతే తీసుకెళ్ళి దింపేస్తున్నాం అన్నమాట. ఇది నిడదవోల్లో ఒక పక్కన. వచ్చేటప్పుడు ఇలా రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ అయితే ఆగి ఉంది. బాగుంది కదా పచ్చని పొలాల మధ్య అని చెప్పి నేనైతే ఇలా వీడియో తీశాను. ఏదైనా గోదావరి అందాలు ఎలా తీసినా సరే వీడియో చాలా క్లారిటీగా చాలా బాగా అనిపిస్తుంది. అంత బాగుంటాయి మా గోదావరి సైడ్ అయితే. ఇలా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కాలువలు. ఇదైతే నిడదవోలు దగ్గర కాలువ అనమాట, చాలా పెద్దగా ఉంది. గోదావరికి దగ్గరగా ఉండడం వల్ల ఏమో చాలా పెద్దగా ఉంది కాలువ. ఇలా ఒక పక్క పచ్చని పొలాలు, ఒక పక్కన కాలువలు. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు అటు ఇటు కూడా మొక్కజొన్న పొత్తులు, చేపలు ఇలా అయితే చాలా దుకాణాలు అయితే ఉన్నాయి. అందరూ ఆగి కొనుక్కుంటున్నారు. మేమైతే ఆ రోజు చేపలు అయితే తీసుకోలేదు. ఇంకా వచ్చేటప్పుడు కడియం మీద నుంచి వస్తాం కాబట్టి పూల నర్సరీలో అయితే ఆగాము. నేను ఎందుకు ప్రత్యేకించి ఆగామంటే లక్కీ బ్యాంబును తీసుకుందామని అయితే ఆగాము. కానీ తాతయ్య గారు మేము అదొక్కటే తీసుకుంటామని చెప్పినా సరే మొత్తం పర్వాలేదమ్మా చూడండి, పర్వాలేదు చూడండి అని చూపించారు. నిజంగా గోదావరి వాళ్ళ ఆప్యాయత మామూలుగా ఉండదండి. ఒక్కొక్కరు అయితే ఎక్కువ విసుక్కుంటారు ఎక్కువ చూపించాలంటే. ఈ తాతయ్య గారు మాత్రం ఒక్కొక్క మొక్కని విడివిడిగా ఇది ఈ మొక్క ఇది ఈ మొక్క అని చెప్పి అయితే చూపించారు. కడిగిన నర్సరీలోకి ఎవరికైనా వెళ్ళుంటే కనుక తెలుస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. ఇది మినీ కదంబం, అమ్మవారికి ఇష్టం కదండి. ఇలా కుండీలో వేసుకుంటే కనుక బాగుంటుందంట. ఒక్కొక్క మొక్క వచ్చి 350 రూపీస్ అలా చెప్పారు. ఈ మొక్క అయితే ఇంకా స్పెషల్ అండి. ఇది రుద్రాక్షల చెట్టు అంట. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇలా ఎవరైనా ఎప్పుడైనా చూసారేమో కామెంట్ అయితే చేయండి. ఈ కాయలు ఉన్నాయి కదా, ఇవి ముదిరి ఎండిన తర్వాత అందులో నుంచి అయితే రుద్రాక్ష వస్తుందంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయా మొక్కలని నేనైతే అనుకున్నాను. ఇవి వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కివి అంట, ఇంకా యాపిల్, ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. అది అంజీరా, ఇది వచ్చేసి కివి. అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు అయితే ఉన్నాయి. పువ్వులు ఇక్కడ లేని దొరకని మొక్కలు అంటే ఏమీ లేవండి, అన్నీ దొరికేస్తాయి మనం కడిగి నర్సరీలో. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా లేదా కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలాసేపు అక్కడే ఉన్నాము. ఈ మొక్కలన్నీ చూస్తుంటే భలే అనిపించింది. గార్డెనింగ్ సంబంధించినవి, పూల మొక్కలు, ఇంకా డెకరేషన్వి, ఇంకా చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి. కివి, అంజీరా, యాపిల్, రుద్రాక్ష, ఇన్ని ఫ్రూట్స్వి ఒక్కచోట దొరుకుతున్నాయి. ఏ నర్సరీలోనైనా సరే ఇలా అవైలబుల్గా ఉంటాయంట. ఆ తాతయ్య గారు అయితే మాకు చాలా బాగా చూపించారు. చూడండి, ఇంకా మా హస్బెండ్ డబ్బులు అయితే ఇచ్చేసి వస్తారా, ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో. మీలో ఎవరైనా కడియం నర్సరీలకి ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ అయితే చేయండి. అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తూ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకెలా వచ్చేటప్పుడు దారి పొడవునా నర్సరీలు ఉంటాయన్నమాట. నేనైతే లక్కీ బ్యాంబునో అయితే తీసుకున్నాను. లక్కీ బ్యాంబునో వచ్చేసి 250 రూపీస్. ఇలా వచ్చేటప్పుడు దారిపూడి అయ్యప్ప స్వామి గుడి అయితే తగులుతుంది. మేము ఆ రోజు నాన్ వెజ్ తిన్నామని చెప్పి గుడి దగ్గర అయితే ఆగలేదు. ఇది మొన్న శివరాత్రికి ఓపెన్ చేసిన ఆదియోగి విగ్రహం. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఫస్ట్ టైం నాన్ వెజ్ తిన్నాం కదా అనేసి గుడి దగ్గర అయితే ఆగలేదు. నేను తీసుకున్న లక్కీ బ్యాంబును ఇది ఇంట్లో ఉండడం చాలా మంచిదంటండి. పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నిజంగా. అందుకని మేమైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఆ పాట్తో కలిపి 250 రూపీస్ అయితే పడింది. ఇంకా నేను బేబీ మందారం అయితే తీసుకున్నాను. మేము రెంట్ హౌస్లో ఉన్నాం కదా, ఇక్కడ పూల మొక్కలు ఇవి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇదైతే కుండీలో కూడా పూస్తుందని తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు తీసుకున్న మరో మొక్క ఇలా ఉంది. ఇందుకే మీకు వీడియో అనిపించిందా కామెంట్ చేయండి, లైక్ చేయండి.